very happy. జపనీస్ వాళ్ళకి మన ఇండియన్ శారీస్ కానీ జ్యువెలరీ కానీ అంటే చాలా చాలా అభిమానం. ఎంత ఇష్టపడతారో అసలు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా నేను నా ఫ్రెండ్స్ కలిసి ఇంజాయ్ అని చెప్పేసి తెలిసిన ఆంటీ దగ్గరికి వెళ్ళాం అనమాట. అయితే ఆ ఆంటీ వాళ్ళ రెస్టారెంట్ లో ఒక జపనీస్ ఆవిడ కూడా వర్క్ చేస్తారు. సో తనని కలిసిన వెంటనే తను అడిగిన మొదటి మాట చీర కట్టమని. ఎందుకంటే తనకి మన ఇండియన్ శారీస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సరే శారీ కట్టిన తర్వాత జ్యువెలరీ పెట్టాను. జ్యువెలరీ కూడా పెడతాను కదా, బుట్టలు అవి పెడదామని చూస్తే తన చెవికి కుట్టి లేదనమాట, చెవి ఇయర్ రింగ్స్ పెట్టడానికి అవ్వట్లేదు. జ్యువెలరీ ఏమో బాగున్నాయి, బుట్టలు తనకు బాగా నచ్చాయి, చాలా బాగుంటాయి ఇండియన్ జ్యువెలరీ, నేను కూడా చెవులు కుట్టించుకుంటా కేవలం ఆ జ్యువెలరీ పెట్టుకోవడానికి అని చెప్పేసి అన్నారనమాట. శారీ అంతా కట్టిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అన్నారు. చక్కగా గాజులు వేసుకొని చక్కగా రెడీ అయ్యారనమాట. చాలా చక్కగా ఉన్నారు. ఆవిడ మాత్రమే కాదు, నాకు తెలిసి ఎవరైనా సరే మన ఇండియన్ కల్చర్ ని, శారీస్ ని చాలా చాలా ఇష్టపడతారు. శారీ మొత్తం కట్టిన తర్వాత తన మొహంలో ఎక్స్ప్రెషన్ ఎట్లుందో మీరే చూడండి. I'm very happy. Thank you. మనకి నేవీ బ్లూ చాలా చాలా ఇష్టం, చాలా బాగా అనిపించింది. అలాగే తన పాప ఉంది, తనకు కూడా లంగా ఓణి కట్టమాట. లంగా ఉంది, బ్లౌజ్ లేదు కానీ ఓణి ఉంటది కదా, ఆ దుపట్టా అది మాత్రం ఓణిలాగా కట్టి ఇద్దరిని ఫొటోస్ తీసాం అనమాట. చాలా చక్కగా బాగున్నారు. సో మన ఇండియన్ కల్చర్ అంటే, మన శారీస్ అన్న, ఎస్పెషల్లీ జ్యువెలరీ అంటే తనకి చాలా ఇష్టం, చాలా బాగున్నాయని అప్రిషియేట్ చేసింది. సో అది